హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చా యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్. మూడో ఎపిసోడ్ అయితే రివ్యూ అయితే మూడో చీఫ్ ను యష్మిని సెలెక్ట్ చేయడంతో సోనియా వాదన అయితే కొనసాగింది. ఒక 10 minutes వాళ్ళ డిస్కషన్ నడిచింది. నిఖిల్, నైనిక, సోనియా और సీత వీళ్ళంతా డిస్కషన్ ఒక గొడవ, చాలా గొడవ లెక్కన జరిగింది. అయితే లాస్ట్ కు ఓకే చీఫ్లు అయితే డిసైడ్ చేసారు కదా, ఓకే లైట్ తీసుకుని కన్క్లూడ్ చేసుకున్నారు. తర్వాత మార్నింగ్ సాంగ్ పుష్ప నుంచి ఏ బిడ్డ నా అడ్డ అనుకుంటా ఒక సాంగ్ అయితే వేసిరు. ఆ సాంగ్ కు ప్రతి ఒక్క కంటెస్టెంట్ డాన్స్ చేసిరు. డాన్స్ చేసిన తర్వాత మధ్యాహ్నం 12:15 కు అట్లా మణికంఠ సోఫా మీద నిద్రపోయాడు. నిద్రపోతే డాగ్ సౌండ్ వచ్చింది. ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు స్లీప్ చేసినా గానీ డాగ్ సౌండ్ వస్తుంది. డాగ్ సౌండ్ వచ్చినప్పుడు లేచి మణికంఠ లేచి జస్ట్ 1 minute కూడా ఇట్లా రెస్ట్ తీసుకోలేదు అని అన్నాడు. అంటే మిగతా కంటెస్టెంట్ ఎవరు యష్మి వచ్చి అక్కడ ఒంటరిగా ఉంటే స్లీప్ వస్తుంది, నెక్స్ట్ టైం పండుకోకు, కిచెన్ లోకి వచ్చి హెల్ప్ చేయి అన్నట్టు యష్మి అక్కడికి తీసుకొని వెళ్తుంది. తర్వాత నిఖిల్, మణికంఠ కూర్చొని మాట్లాడుకుంటారు. చీఫ్ అనగానే ఏదో పెద్ద బిగ్ బాస్ అంత అది కాదు, అందరి కంటెస్టెంట్ లాగానే నేను కూడా అని నిఖిల్ చెప్పడం. మణికంఠ దానికి అన్న ఇది ఒక చెయ్యి ఉంటుంది, ఇంకొక చెయ్యి వేస్తే పై చెయ్యి అంటారు, అంతే తప్ప నువ్వు చీఫ్ కాబట్టి వాళ్ళిద్దరిని వెనక చెంచలాగా ఉంటే కాదన్నా అని మణికంఠ అంటాడు. దానికి నిఖిల్ అలేం లేదు, ఎంత వాళ్ళిద్దరు చీఫ్ అయినా కానీ మీరు కంటెస్టెంట్లు ఎంతనో వాళ్ళంతా మేము ఒక టీం కాదు అన్నట్టు నిఖిల్ చెప్పడం అది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే చీఫ్ అనగానే ముగ్గురు చీఫ్ ఒక టీం లెక్క ఉంటారని అందరు అనుకుంటారు, అది రాంగ్. ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆ ఇండివిజువలే, వాళ్ళపైన కూడా ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంటే 100% అవుతా అన్న త్రోలా నిఖిల్ చెప్పిండు. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ బెడ్రూమ్ల దగ్గర సీత और సోనియా, విష్ణుప్రియ, నాబెల్ ఈ నలుగురు డిస్కస్ చేసుకుంటారు. కర్రీ కారం ఉందని చెప్తే బేబక్క ఒక ఆమ్లెట్ వేసుకుని తింటా అని నేనంటే లేదు, 1 టైమే కుక్ చేయాలి, నెక్స్ట్ టైంలో గ్యాస్ ముట్టియొద్దు, సపరేట్ ఇండివిజువల్ వంటలు చేయకూడదు అని గైడ్ చేసేది ఎందుకు, రూల్ ఎందుకు పెడుతుంది? నాకు అది కర్రీ నచ్చలేదు, కారంగా ఉంది, పెరుగుతో తిందామంటే మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంది, అందుకని ఒక ఆమ్లెట్ వేసుకుందామంటే వద్దని చెప్తుంది అని సీత చెప్తుంది. దానికి తర్వాత నబేల్ కూడా నా ఎగ్గు నేను తింటా, లేదంటే నా ఎగ్గుతో నేను ఆమ్లెట్ పోసుకుంటా, ఇప్పుడు వద్దంటదా అన్నట్టు నాబేల్ కూడా. తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర మణికంఠ, నిఖిల్, నైనిక, బేబక్క వీళ్ళందరూ తింటా ఉంటే ఫస్ట్ బేబక్క చెప్తుంది, ఎలా ఉంది నా టేస్ట్ మొదటి చీఫ్ గారు చెప్పండి అంటే, ఓకే పర్లేదు బాగుంది, కొద్ది కారం ఉంది, అయినా నాకు కారం సెట్ అవుతుంది, గుంటూరు కారం కదా నేను కారం తింటా అంటే మణికంఠ అంటాడు, బేబక్క కొద్దిగా చూసుకో, ఎందుకంటే ప్రతిదాని మీద పాయింట్ పడుతుంది, ఎందుకంటే నిన్న కుక్కర్ విషయంలో పాయింట్ పడ్డది కాబట్టి నెక్స్ట్ ఈ విషయంలో కూడా పాయింట్ పడుతుందని ఆలోచించి చూసుకొని చేయక్క అన్న త్రోల మణికంఠ బేబక్క చెప్తాడు. సేమ్ ఇదే సిచ్యువేషన్ నాబెల్ కూడా అదే అడుగుతాడు బేబక్క, అక్క నాకు నేను ఒక ఎగ్ వేసుకుంటా, ఒక ఆమ్లెట్ వేసుకుంటా అని అడిగితే లేదు, బేబక్క చెప్తుంది ఇండివిజువల్ వంటలు లేవు, ఓన్లీ ఒకేసారి వండాలి అంతే, మళ్ళీ కుక్ చేసుకుంటా ఉండకూడదు. నిఖిల్ కూడా అంటాడు, నువ్వు ఆమ్లెట్ వేసుకుంటే ఆయిల్ డ్రాప్స్ పడతా ఉంటే ఆయిల్ అయిపోతుంటది, మన దగ్గర ఉన్న కొత్త రేషన్ ఉంది, ఆ రేషన్నే మనము అన్ని సర్దుకోవాలి అన్న త్రోల నిఖిల్, బేబక్క ఇద్దరు చెప్తారు. నిఖిల్ చెప్పిన దాంట్లో మిస్టేక్ ఏమి, ఎందుకంటే వాళ్ళకు రేషన్ రావాలంటే ఇంకా గేమ్స్ ఆడాలి, ఇంకా టైం పడుతుంది, ఉన్న రేషన్నే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మళ్ళీ ఇండివిజువల్ వంటలు చేస్తే ఇప్పుడు ఆయిల్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది, ఆ పాయింట్ ఆఫ్ లో వాళ్ళ నిఖిల్, బేబక్క ఇద్దరు ఇది అర్థం చేసుకొని చెప్పారు. తర్వాత చీఫ్స్ నిఖిల్, యష్మి, నైనిక ఈ ముగ్గురు చీఫ్స్ కాబట్టి మిగతా కంటెస్టెంట్లకు పనులు అప్పచెప్తారు. ఆ పనులు ఏంటి అంటే బేబక్కకు కిచెన్, సర్కుల్ మేనేజ్మెంట్ సోనియాకు, వీళ్ళు ఇట్లా అప్పచెప్తుంటే సీత ఇంత ముందుకు కిచెన్ వద్దన్నందుకు సీత కోపంతో ఉంటది, అగ్రెసివ్, అక్కడ మళ్ళా డిఫెండ్ జరుగుతూ ఉంటది, నన్ను ఎందుకు వద్దంటున్నావు, నేను ఎందుకు నచ్చలేదు అనేసి అక్కడ మళ్ళా ఇద్దరికి డిఫెండ్, ఎవరికి నిఖిల్ కు సీతకు. ఓకే ఇప్పుడు అసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎప్పుడెప్పుడో ఎదురుస్తున్నా బిగ్ బాస్ నామినేషన్లు, ఫస్ట్ వీక్ నామినేషన్లు అయితే స్టార్ట్ అయింది. అయితే
నామినేషన్ హాల్లోకి వచ్చిన తర్వాత ఫుల్ డార్క్ రెడ్ లైట్లతోని ఫుల్ డార్క్ ఉన్నది. 3 చైర్లు, 3 ఆరాలు, కంటెస్టెంట్లకు బెంచీలు. ఓకే, వాళ్ళందరూ ఎంట్రీ అయిన తర్వాత 3 చీఫ్లకు 3 ఆరాలు దండలు, 3 ఆరాలు ఇస్తారు. ఏ హార కలర్ ఉందో సెలెక్ట్ చేసుకొని అక్కడ ఆ చైర్ కలర్ కూడా సేమ్ ఉంటుంది, అక్కడ కూర్చోవాలి. అలా కూర్చుంటే ఏంటి అంటే ఎవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళకు సేవ్ చేసే రైట్స్ ఉంటుంది, నామినేషన్ చేసే రైట్స్ అధికారం ఉంటుంది చీఫ్లకు. అయితే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాలి. అది ఎలా నామినేట్ చేయాలంటే వీళ్ళు ఇక్కడ నిల్చుంటారు, నిల్చుంటే పక్కకు రాయి ఉంటుంది. ఆ రాయికి వాళ్ళ ఫోటోలు స్టిక్ చేసి వాళ్ళ గురించి చెప్పి నామినేట్ చేయాలి. ఫస్ట్ సోనియా వచ్చి బేబక్క నామినేట్ చేస్తుంది. బేబక్క నామినేట్ చేసి, బేబక్క నువ్వు కిచెన్లో ఇరెస్పాన్సిబిలిటీగా ఉంటున్నావు, ఎందుకంటే మేము నిన్న అంత ఆకలితో ఉంటే నువ్వు నాతో కాదు చేసుకోరి అని వెళ్ళిపోయాను, అది రెస్పాన్సిబిలిటీ కాదక్క. నీ వంట గురించి మిగతా కంటెస్టెంట్లు అంతా వెయిట్ చేసేవారు, వారు ఆకలితో ఉన్నారు, ఇంత రెస్పాన్సిబిలిటీ లేకుంటే ఎట్లా కానేసి నామినేట్ చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏంటంటే నిన్న జరిగిన కుక్కర్ స్టోరీ కూడా ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఆ కుక్కర్ అలా చెప్పడం మాత్రం రాంగ్. ఎందుకంటే కొత్త హౌస్లో పోడు, మళ్ళీ కొత్త ఐటమ్స్, కొత్త కుక్కర్, దాని గురించి తెలుసుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. మళ్ళీ గ్యాస్ చూల అంటే కింద వచ్చే గ్యాస్ కొద్దిగా నెమ్మదిగా వస్తుంది. కాబట్టి ఈ కుక్కర్ మీద నామినేషన్ అనేది కరెక్ట్ కాదు. అయితే యాక్చువల్లీ ఆమె బేబక్క రిప్లై ఏమిచ్చిందంటే, మీరు నాకు కుక్ చేయమని మీరే నాకు చెప్పారు, మళ్ళీ కుక్ చేసినందుకు కుకింగ్ హెడ్ ఉన్నందుకు మీరే నన్ను నామినేట్ చేస్తున్నారు అనేసి దానికి డిఫెండ్ చేసుకుంటుంది బేబక్క. నెక్స్ట్ ప్రేరణ నామినేట్ చేస్తుంది సోనియా. ఈ బిగ్ బాస్ అనేది ఎంజాయ్ చేయడానికి రాలేదు, ఇక్కడ అన్ని గేమ్స్ ఆడాలి, అందరితోని మాట్లాడాలి. ఏదైనా గొడవ అయితే మధ్యలో పోయి నన్ను మాట్లాడియాలని అడుగుతున్నావు ఎందుకు? మళ్ళీ నువ్వు అంత గొడవ అయిపోయిన తర్వాత పనులు డిసైడ్ చేసిన తర్వాత వాష్రూమ్ దగ్గర ఇవన్నీ అవసరమా? సీతకు నచ్చలేదన్నారు, వంట నచ్చలేదన్నారు, తీసేయి. మళ్ళీ సోనియాకు నాకు ఏ పనైనా నచ్చుతుంది, వీళ్ళిద్దరిని స్విచ్ చేస్తే అయిపోతుంది కదా, దానికి ఎందుకు గొడవ పడుతున్నారు? ముందు ఇంకా టాస్కులు ఉన్నాయి అని మాటను సర్దుకుంటున్నావు, అందుకని నేను నామినేట్ చేస్తున్నా అని సోనియా అంటది. దాంట్లో మిస్టేక్ ఏముంది? ప్రేరణ రిప్లై ఇస్తుంది, దాంట్లో మిస్టేక్ ఏముంది? ఇంత పెద్ద గొడవలు ఎందుకు? ముందు టాస్కులు ఉన్నాయి కదా, ఇంకా డిసైడ్ చేసే ఉంది కదా, ఎందుకు ఇంత గొడవ పడుతున్నారు? ఎందుకంటే సీతకు కిచెన్ నచ్చలేదు, తీసేసారు, నీకు ఏ పని అయినా నచ్చుతుందను, అందుకే ఇద్దరిని స్విచ్ చేసి అయిపోతుంది కదా. ఆ త్రోలో నేను చెప్పిన అంతే తప్ప నేను ప్రతి ఒక్క గేమ్ ఆడతా, ప్రతి ఒక్క అందరితో జైఫుల్ ఉంటా. అవును, వచ్చి 2 days అయింది, అందరి గురించి తెలుసుకోవాలంటే టైం పడుతుంది, అంతవరకు జైఫుల్ అవుతున్నా అనేసి చాలా ఇద్దరి మధ్య, సోనియా ప్రేరణ మధ్య చాలా గొడవ అయిపోయింది. అయితే సోనియా నామినేషన్ అయిపోయినాయి, ఇద్దరికి వేసింది. ఎవరికి? బేబక్కకు ప్రేరణకు. ఇదంతా అయిపోయిన తర్వాత సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే చీఫ్లు ఆ ముగ్గురిట్లకి వెళ్ళి ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక బండకు కత్తి కూస్తారు. ఆ కత్తి తీసి ఆ ఇద్దరు నామినేట్ చేసిన వారికి ఒకటికి పొడవాలి, అంటే వీళ్ళు పొడిస్తే వాళ్ళు చీఫ్ కూడా ఈ నామినేషన్ ఒప్పుకున్నట్టు. అయితే యష్మి ఉరుకొచ్చి ఏం చేస్తుంది, బేబక్క కొడుస్తుంది. బేబక్క ఓడిచినప్పుడు ఈమె కూడా రిప్లై అయ్యాలి, అంటే ఎందుకు నామినేషన్ చేస్తున్నావు అనేసి. అయితే బేబక్క కిచెన్ విషయానికి వస్తే, నువ్వు కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉన్నావు, మేము అందరి ఆకలితో ఉంటే నువ్వు అంత పట్టించుకోలే, నాతో కాదు చేసుకోరాను, అందుకని నేను నామినేషన్ చేస్తున్నా అనేసి యష్మి చెప్తుంది. దానికి బేబక్క కూడా ఓకే ఐఎమ్ అగ్రీ అనేసి వాళ్ళ నామినేషన్లు అయిపోతుంది. తర్వాత నాబెల్ అఫ్రీది వచ్చి ఫస్ట్ మణికంఠను నామినేట్ చేశారు. మణికంఠను నామినేట్ చేసి దాని రీజన్ ఏం చెప్తారంటే, మణికంఠ నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, నువ్వు ఒంటరిగా కూర్చుంటున్నావు, అందరితో ఫ్రీగా ఉండు, నువ్వు ఎప్పుడు చూసినా కానీ ఒంటరిగానే ఉంటున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు అని నాబెల్ అఫ్రీది ఎవరి మీద, మణికంఠ మీద నామినేట్ చేస్తాడు. అయితే నాకు కూడా అదే అనిపించింది, మణికంఠ ఎప్పుడు చూడు ఏదో ఒంటరిగా మూలల పొంటి సోఫాల పొంటి కూర్చుంటా ఉంటాడు. నాకు బిగ్ బాస్ 7 గుర్తుకొచ్చింది ఇలా చూస్తుంటే. ఎందుకంటే ఫస్ట్ పల్లవ్ ప్రశాంత్ ఫస్ట్ అట్లే కూర్చుంటాడు, ఆ సోఫాల పొంటి, ఆ గోడల పొంటి కింద. ఫస్ట్ బిగ్ బాస్ 7 ఫస్ట్ నామినేషన్ కూడా ఎవరు షకీల మేడం కూడా అట్లే వేసింది, నువ్వు బలి లెక్క ఆడ కూర్చుంటావు ఈడ కూర్చుంటావు అని సేమ్ నామినేషన్ వేసింది. పోయిన సీజన్లో కూడా
సేమ్ యాజ్ దిస్ నామినేషన్ నావెల్ మణికంఠకి వేసిండు. అప్పుడు మణికంఠ రిప్లై ఏమి ఇస్తున్నట్టే, నా గురించి మీకు ఇంకా తెలియదు, నేను ఒక సైలెంట్ ఉంటా, నేను ఏదో ఎవరితో మాట్లాడాల్సుకోలేను, ఎందుకని ఇంకా ఫ్రీ కాలేదు, నేను ఎంత కష్టపడి వచ్చానంటే అంటే అలా పర్సనల్ స్టోరీ చెప్తున్నాడు. సో పర్సనల్ డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పర్సనల్ డీటెయిల్స్ చెప్తాడు. అంటే నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఎంత సఫర్ అయ్యి వచ్చాను, నేను ఒక షార్ట్ ఫిలిం తీశాను, ఇప్పుడు ఒక నాకు ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ వచ్చింది, ఇప్పుడు ఒక అదృష్టం వచ్చింది బిగ్ బాస్లోకి రానికి, ఇంకా టైం పడుతుంది అనేసి ఆయన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెప్తుండే. యాక్చువల్లీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన నామినేషన్ చేసినప్పుడు నువ్వు డిఫరెంట్ చెప్పాలి, అంతే తప్ప నువ్వు పర్సనల్ డీటెయిల్స్ చెప్పుడు నీ సింపతి గేమ్ ఆడాలంటే ఇది కరెక్ట్ కాదు. ఈ మణికంఠది అయితే నాకు సింపతి గేమ్ అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నావెల్ కూడా బేబక్కకు నామినేట్ చేసాడు. ఏంటి అంటే 2 days అవుతుంది, ఇంకా మీరు అందరితో కనెక్ట్ అవుతలేరు అని నామినేట్ చేశారు. దానికి బేబక్క రిప్లై ఏం చేశారంటే, ఓకే ఓకే నేను ఇంకా వంట విషయము ఆమ్లెట్ విషయంతో నామినేట్ చేస్తున్నావు అనుకున్నా, నేను ఈ విషయం అంటున్నావా, ఓకే అంటే అట్లేం లేదక్క. నావెల్ రిప్లై ఇస్తాడు, నావెల్ చెప్తాడు అట్లేం లేదక్క, నువ్వు ఇంకా 2 days అవుతుంది కదా, ఇంకా అందరితో కనెక్ట్ కావాలి, ఓకే కిచెన్లోనే ఉంటున్నావు అనేసి నావెల్ చెప్తాడు. ఓకే ఓకే ఐఎమ్ అగ్రీ అని బేబక్క ఒప్పుకుంటుంది. ఆ నావెల్ నామినేషన్ క్లోజ్ అవుతుంది. తర్వాత బిగ్ బాస్ బెల్ కొట్టడం, బెల్ కొట్టిన తర్వాత మళ్ళీ యష్మి వచ్చి కత్తి తీసుకొని మణికంఠ ఫోటోను కూర్చోవడం, దానికి మళ్ళీ రిప్లై. కరెక్ట్. మీ ఇద్దరిలో చూసుకుంటే ఎవరు బేబక్క మణికంఠ, మీ ఇద్దరిలో చూసుకుంటే నాకు మణికంఠనే అందరితోని కనెక్ట్ అవ్వట్లేదు, అందరితో మింగిల్ అవ్వట్లేదు అనేసి రిప్లై ఇచ్చి యష్మి కూడా మణికంఠకే నామినేట్ చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ అందరూ అనుకోవాల్సిందే, ఎందుకంటే అందరితో ఫ్రీగా ఉంటలేడు ఆయన. ఎవరు మణికంఠ ఏదో మూలకు కూర్చొని ఏదో డిస్కస్ చేసుకుంటాడు. ఆయన కూడా చెప్తున్నాడు, నేను ఒక్కరినే ఉంటా, నా ఫీలింగ్ వచ్చినప్పుడు నేను పాటలు పాడతా, అంతేగాని మీరు అందరు నా మీద కూర్చొని పాటలు పాడు అంటే పాడ కదా. మా కూతురు గుర్తుకొచ్చినప్పుడు మా ఆవిడకి ఏది చెప్పానో ఆ పాట పాడతా నేను, మీరు అందరూ ఇట్లా కూర్చొని మాట్లాడు అందరితో కనెక్ట్గా అంటే ఆ టైం వస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది, అప్పుడు నేను కనెక్ట్ అవుతా అని మణికంఠ రిప్లై ఇచ్చాడు. తర్వాత శేఖర్ భాష నామినేషన్ ఎవరెవరు అంటే, ఫస్ట్ మణికంఠను నువ్వు బిగ్ బాస్ హౌస్లో రూల్ పెట్టడానికి రాలేదు, నువ్వు గేమ్ ఆడనీకి వచ్చినావు. రూలు బిగ్ బాస్ పెడుతుంది లేదా చీఫ్ పెట్టే రైట్స్ ఉంటుంది, నువ్వు ఎందుకు పెడుతున్నావు అంటే, నేను రూల్స్ ఏం పెట్టలేదే, నేను ఒక ప్లేయర్, ఓకే నువ్వు ప్లే చెయ్యి, అంతేగాని ఎంపైర్ లెక్క డిసైడ్ చేయకు అని మణికంఠ. అయితే నాకు దీంట్లో ఏది గుర్తుకొచ్చిందంటే, ఒక బత్తాయి కాయతోని భాష నిఖిలు వీళ్ళు ఆడుతూ ఉంటారు. ఆడినప్పుడు మణికంఠ సైలెంట్గా పోయి సోనియాకి చెప్తాడు తినే ఫుడ్తోని ఆడుతున్నారు అనేసి. అది మైండ్లో ఉంచుకొని భాష ఈ విషయంలో నామినేట్ చేసినేమో అని ఒక చిన్న డౌట్. మీకు కూడా ఆ డౌట్ వస్తే కింద కామెంట్ చేయండి. ఓకే, అయితే నాకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే, రూల్స్ పెట్టకు అంటే బత్తాయితో ఆట ఆడొద్దు అని బిగ్ బాస్ రూల్స్ చెప్పలేదు, అందుకే చెప్తాను రూల్స్ పెట్టకు, నువ్వు ఎంపైర్ ప్లేయర్ అంతే, ఎంపైర్ కాదు అని. ఎందుకంటే అంటే అదే విషయం, నువ్వు ఏమైనా ఉంటే బిగ్ బాస్ చెప్తుంది అంతే తప్ప నువ్వెందుకు డిసైడ్ చేస్తున్నావు అనే ఒక పాయింట్ ఆఫ్లో భాష మణికంఠను నామినేషన్ చేశాడు. తర్వాత సెకండ్ నామినేషన్ బేబక్కకు ఏం చెప్తారంటే, శేఖర్ భాష అక్క అందరికి ఆకలితో ఉంటే నువ్వు చేసుకోపోయిన అతను కాదని చెప్పినావు నీకు, ఎందుకంటే కుకింగ్ డిపార్ట్మెంట్ నీకు రెస్పాన్స్ ఉండాలి. మళ్ళీ ఏంటంటే సీతకు ఆ కూర నచ్చినప్పుడు నేను ఏదైనా ఒకటి ఆమ్లెట్ వేసుకుంటా అంటే దానికి మీరు వద్దని చెప్పారట, ఓన్లీ 1 time ఉండాలి, మీరు ఇండివిజువల్ వద్దని చెప్పారట అనేసి శేఖర్ భాష చెప్తాడు. దానికి బేబక్క రిప్లై ఏమి ఇస్తుందంటే, ఆల్రెడీ మనం అదే డిసైడ్ చేసుకున్నాం కదా, ఎప్పుడు వండినా కానీ ఒకేసారి ఉండాలి, ఇండివిజువల్ ఉండకూడదు, అదే డిసైడ్ చేసుకున్నాం కదా అనేసి ఇద్దరు అంత ఆ టైం కాలేదు, లైట్గా డిఫెండ్ చేసుకున్నారు. అప్పటికి నామినేషన్లు అయిపోతాయి. నామినేషన్ తర్వాత బ్రేక్ టైంలో ప్రేరణ యష్మి ఎందుకే అంత కోపం నా మీద అంత అరుస్తుంది అనేసి ప్రేరణ అంటది. అన్న తర్వాత మళ్ళీ కిచెన్లో బేబక్క నిఖిల్, మీరు వద్దంటే నాకు ఫుడ్ డిపార్ట్మెంట్ హెడ్ ఇచ్చారు, మళ్ళీ కర్రీ మంచిగా లేదు, టైంకు చేయలేదు అని మళ్ళీ నన్ను నామినేషన్ చేస్తారా, ఎంతవరకు ఇది కరెక్టు అని బేబక్క ఇప్పుడు నిజంగా ఇది కూడా కరెక్టే. ఆమెకు చెయ్యి అనుకుంటా కిచెన్లో పంపించారు, మళ్ళీ అన్నం చేయలేదని కర్రీ చేయలేదని నామినేషన్ చేస్తారు.
నామినేషన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. తర్వాత బేబక్క ఇద్దరిని నామినేట్ చేస్తుంది. ఆ ఇద్దరు ఎవరంటే పృథ్వీ ఎవరు నాబెల్. పృథ్వీకి ఏం చెప్తుంది అంటే, మీరు ఎప్పుడు కూడా కిచెన్ కు హెల్ప్ చేయరు, కిచెన్ కు రారు, ఎందుకు అంటే పృథ్వీ ఉండి నా కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా కిచెన్. అప్పుడు బేబక్క ఏంటంటే, మీకు టీ ఇస్తున్నాము, కాఫీ ఇస్తున్నాము, మీరు కొద్దిగా హెల్ప్ చేయాలి కదా అంటే పృథ్వీ ఉండి అది మీ డ్యూటీ కాఫీ టీ ఇచ్చుడు. దాని బేబక్క అంటే కిచెన్ డిపార్ట్మెంట్ అంటే కాఫీ టీ ఇవన్నీ ఇచ్చుడు కాదు, వంట చేస్తుంది, భోజనం చేస్తుంది అంతే కిచెన్ డిపార్ట్మెంట్. మీ ఇండివిజువల్ ఏది కాఫీ టీ అది మీరే సొంతంగా పెట్టుకోవాలి. అయినా నువ్వు నిన్న డిసైడ్ చేసినావు కదా, నువ్వు కూడా కిచెన్ డిపార్ట్మెంటే, నువ్వు కూడా హెల్ప్ చేయాలి, నువ్వు అంత ముందు కంటే కాదు ఇప్పుడు కూడా అదే కదా, నువ్వు మర్చిపోతున్నావు పృథ్వీ అని బేబక్క అంటది. బేబక్క అంటే పృథ్వీ ఉండి నీకేమైనా బుర్ర ఉందా, అది ఏదో లాంగ్వేజ్ లా మాట్లాడతాడు, అంటే కొద్దిగా ఓవర్గా మాట్లాడతాడు. దాన్ని నాబెల్ను సెకండ్ పర్సన్ నాబెల్ను నామినేట్ చేస్తుంది. ఆ నాబెల్ ఏంటంటే సిల్లీ రీజన్ అనిపించింది, నువ్వు యాక్టివ్ ఉంటలేవు, నువ్వు గేమ్ ఆడతలేవు, ఇంకా నీకు స్పిరిట్ కావాలి, నువ్వు మనం గేమ్ ఆడనీకి వచ్చినాము, ఏదైనా గొడవ ఉంటే దాంట్లో పోయి మధ్యలో మాట్లాడతలేవు, వేరే వాళ్ళు చెప్తేనే నువ్వు మాట్లాడుతున్నావు అనేసి బేబక్క చెప్తుంది. దానికి నాబెల్ అఫ్రీది అనుకో, నాబెల్ అంటే కదా, అఫ్రీది ఏం చెప్తాడంటే, ఎవరు నాకెందుకు చెప్తారు, నా గేమ్ నేను ఆడుతున్నా, పొద్దున్న లేచి వేకప్ డాన్స్ నుంచి ఈవినింగ్ వరకు అందరితో మాట్లాడుతున్నా, అందరికి హెల్ప్ చేస్తున్నా, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎవరు నాకు చెప్తలేదు, నా గేమ్ నేను ఆడుతున్నా అనేసి నాబెల్ బేబక్కకు రిప్లై ఇస్తాడు. అదంతా బేబక్క నామినేషన్ అయిపోతుంది. నామినేషన్ అయిపోగానే బిగ్ బాస్ సౌండ్ ఇస్తారు. సౌండ్ ఇస్తే ఎవరు నిఖిల్ వచ్చి కత్తి తీసుకొని పృథ్వీ ఫోటోకి తీస్తారు. నిఖిల్ ఏం చెప్తారంటే, నువ్వు ఏదైనా నామినేషన్ అయినప్పుడు హైపర్ అయినప్పుడు నీ లూజ్ టంగ్ అవుతుంది, అంటే ఏది పడితే అది మాట్లాడుతున్నావు, అది మాట్లాడు కరెక్ట్ కాదు, రాంగ్ అనేసి నిఖిల్ పృథ్వీని నామినేషన్ చేస్తాడు. దాంతో పృథ్వీ కూడా ఓకే అని చెప్పేసి బేబక్కకు సారీ చెప్పడం, మన ఇట్లా కాలు మొక్కుతున్నట్టు చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పటికైతే ఈ ఎపిసోడ్లో నామినేషన్లు అయితే అయినాయి. ఇప్పటి వరకు అయితే ఎవరెవరు అంటే బేబక్క, మణికంఠ, పృథ్వీ ఈ ముగ్గురు అయితే నామినేషన్లు అయ్యారు. ఇంకా నామినేషన్ ఎపిసోడ్ నెక్స్ట్ ఉంది. అయితే మనకు తెలిసిన లైవ్ బిగ్ బాస్ లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే, ఫస్ట్ వీక్ ఒక 6 మెంబర్స్ అయితే నామినేషన్ అయ్యారు. ఎవరు అంటే బేబక్క, మణికంఠ, పృథ్వీరాజు, విష్ణుప్రియ, సోనియా, శేఖర్ భాష 6 మెంబర్స్ అయితే ఫస్ట్ వీకే మొదటి వారంలోనే నామినేషన్ లో ఉన్నారు. ఆ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ 6 మంది నామినేషన్ లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, సపోర్ట్ చేయాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇది ఫస్ట్ ఈ బిగ్ బాస్ 8 మొదటి నామినేషన్ ప్రక్రియ. ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి అనేది మనకు సండే రోజు అయితే తెలుస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కు మీరు అయితే సపోర్ట్ చేసి ఓటేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి వీడియోలు మళ్ళీ తీస్తూ ఉంటాను, మీ సపోర్ట్ ఉండాలి. వీడియో చూసేటప్పుడు ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఈ వీడియో కొద్దిగా వేరే వాళ్ళకు చేరే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఓకే.